నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకును విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా, సమస్త జనులారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొద్దకు రండి. యేసుక్రీస్తు మీకు విశ్రాంతి కలుగ చేస్తానంటున్నారు. యేసు సాత్వికుడును దీన మనస్సు గలవాడు గనుక ఆయన కాడిని మీరు ఎత్తుకుని ఎడల మీ ప్రాణాలకు విశ్రాంతి తప్పక దొరుకుతుంది. ఏలయనగా ఆయన కాడి సులువుగాను ఆయన భారము తేలికగాను ఉన్నది. చూశారు కదా, మనం ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి సమాధానం కోసం, విశ్రాంతి కోసం, సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఎవరి దగ్గర దొరుకుతుంది శాంతి, సమాధానం, విశ్రాంతి, సాత్వికము, దీన మనసు ఎవరి దగ్గర దొరుకుతుందంటే ఇంకో ఇక్కడ లేఖనాలు చెప్పబడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో మన భారాలన్నీ ఆయన తీసివేసి ఆయన యొక్క దీన మనస్సు, సాత్వికము మనకిస్తాడంట. ఎందుకనంటే మన పాప భారం ఎంత గొప్పదంటే మనం మోయలేనంత గొప్పది. ఆ పాప భారాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తామో తెలుసండి? ఇదిగో దేవుడు లేని ప్రదేశం, నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఈ ప్రయాసపడి భారం మోసుకుంటున్నాం. ఏం మోస్తున్నాం భారం? ఇదే పాప భారం మనం మోయడం వల్ల వచ్చే పరిణామాలు ఏంటో తెలుసా? ఎప్పటికీ ప్రభువైన యేసు రాజ్యంలో లేకుండా నిత్య నాశనంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని పాప భారం మోస్తున్న మనం ప్రతి ఒక్కరూ ఆయన యొద్దకు వెళ్ళగలిగితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, ఆ భారాన్ని తీసివేసి. అలానే కాకుండా నా శాంతిని, నా దీర్ఘశాంతాన్ని, సాత్వికాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. రండి, ఈ సువార్త మనం వినండి. ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన వారలారా, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారలారా, ఈ వాక్యాన్ని మీ హృదయాల్లోకి తీసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఎంత మేలు, ఎంతో ధన్యం. ఈ ఉదయకాలం మీకు దేవుని పిలిపేదనగా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. చూశారు కదా, ఆయన సువార్తమానం మీ వద్దకు వస్తుంది. మీ ప్రాణాలకు విశ్రాంతి దొరకాలి అనంటే మీరు తప్పకుండా రావాల్సింది, విజిట్ చేయాల్సింది యేసుక్రీస్తు సిలువని, ఆయన త్యాగాన్ని మాత్రమే. వేరొక మార్గం లేదండి. ఈ ఉదయకాలం యేసుక్రీస్తు యొద్దకు రావాలని మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. ప్రార్థన చేస్తాము మీకోసం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి అయిన వాడా, ఈ ఉదయకాలం ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని అంటున్నారు. దేవా, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న వీరి హృదయాలను ప్రభువైన యేసుక్రీస్తు
యొద్దకు రావడానికి, వారి పాప భారాలన్నీ ఇదిగో సిలువలో వేయడానికి, సిలువలో యేసుక్రీస్తు ద్వారా వచ్చే నీతి వస్త్రాన్ని వీరు పొందుకోవడానికి మీరే సహాయాన్ని అనుగ్రహించమని దేవా, ఈ యొక్క పేదవారినైనా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, అయినప్పటికీ సర్వాధికారి అయిన దేవుడు, సమస్తాన్ని ధారాళంగా దయచేయగలిగిన వాడు దేవుడే వీరి మధ్యకు వచ్చి ఉన్నాడు. వీరు ఆ రక్షకుని హత్తుకోవడానికి మీరే పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని వీరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగిస్తారని నమ్మి విశ్వసిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.